వారు పడిన శ్రమ, వాళ్ళ ఆరాటం, వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలు తీసుకురావాలి, నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి, రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన. విజన్ 2047 అమలు చేయాలని రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు, ఆయనకి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకపోతే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట, జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా. అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చున్నవాడటండి. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు. ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం, నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు, అర్థం పర్థం లేకుండా. అవునండి, ఎవరు వెళ్తారండి? -6 చలి ఉంటుందండి. స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి. మేము ఇంతవరకు స్నానం చేయలేదండి దావోస్లో 4 రోజులు అన్నాడు. దుంపదేగా దావోస్లో స్నానం చేయలేదట. అతనే అన్నాడు, మంత్రి అన్నాడు, చలిగా ఉంటుందండి, మేము స్నానం చేయలేదు అక్కడ. ఎక్కడ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను, అంత చలి ఉంటే అన్నాడు ఆయన. అంటే దిస్ షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది మీది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. ఈ రోజున -6 ఉంది అక్కడ. చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం, ఎక్కే గడప దిగే గడప. ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు. బిల్ గేట్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ మిస్టర్ CBNG అన్నారు ఆయన. మిమ్మల్ని ఎవరు అన్నారా? జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు, ఎక్కడ కమిషన్లు కొడతారోనని. నిజం కాదా? చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్లో కూడా. మేము వస్తాం, పెట్టుబడులు పెడతామని స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు -6 చలిలో కూడా ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం ఆయన పాటుపడ్డారు. లోకేష్ బాబు గారు చలిలో -6 చలిలో ఆయన పరుగులెత్తుతూ టెంట్కి వచ్చాడు. ఆయన కారు ఎదిరిపోయి ట్రాఫిక్లో ఇరుక్కుపోయిందని నడుస్తూ వచ్చాడు ఆయన, పరుగులు తీస్తూ వచ్చారు. మీలాగా రూమ్లో కూర్చొని పాస్తా తినలేదు ఆయన. చలిగా ఉందని మీరు ఆ టెంట్కు, ఆ ప్రాంగణానికి కూడా వెళ్ళలేదు. మీరు మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. మీకేం అధికారం ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను జగన్ అండ్ టీమ్ అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను నిజం కాదా? మీరు ఆ రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నది నిజం కాదా? వెరిఫై చేద్దామా? మీరు ఏం ఆర్డర్ ఇచ్చారో ఆ రోజున, ఏ టైంకి ఆర్డర్ ఇచ్చారో ఉంటుంది కదా. హోటల్ బిల్స్ వెరిఫై చేస్తే ఉంటుంది ఏ టైంకి ఇచ్చారు. అక్కడ ప్రాంగణంలో అంత అడావుడు జరుగుతుంటే మీరు ఇక్కడ పాస్తా తింటూ కూర్చున్నారు. చెప్పగలరా మీరు కాదని?
చలి ఎక్కువ, స్నానం చేయటం ఇబ్బంది అని చెప్పి మా నాయకుడు ఈ కోడిగుడ్డు బ్యాచ్, ఏమరా మీరు ఏం తెచ్చినారా బాబు, మీరు దావోస్ వెళ్ళారు కదా మీరు మీ నాయకుడు అని అడిగితే ఈ కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్, ఇప్పుడే గుడ్డు దొరికిందండి మాకు, అది పెరగాల పెద్దవాళ్ళ పొదగాల అప్పుడంటే ఎన్నేళ్ళు అవుతుంది, కోర్టుకి పడితే వాళ్ళు బయటకు పోయినారు. మళ్ళీ ఇప్పుడప్పుడే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ వైపు చూడనివ్వరు ప్రజలు. మీ సంగతి అంతా తెలిసింది, అవినీతిమయం ఇది, మీ పరిపాలన అస్తవ్యస్తమని తెలిసింది. ఇంకా మరలా మీకు ఆశలు ఉన్నాయంటే ఇంకా ఇటువంటి పరిపాలనకు లక్ష్యం చేసుకున్న మీరు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.